నిర్గమకాండము 5వ అధ్యాయము. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడో నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీలను పోనీయనెను. అప్పుడు వారు, హెబ్రీల దేవుడు మమ్మును ఎదుర్కొనెను, సెలవైన ఎడల మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదుము, లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అనిరి. అందుకు ఐగుప్తు రాజు, మోషే, అహరోను, ఈ జనులు తమ పనులను చేయకుండా మీరేలా ఆపుచున్నారు? మీ బరువులు మోయుటకు పొండెనెను. మరియు ఫరో, ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించియున్నది, వారు తమ బరువులను విడిచి తీరికగా నుండునట్లు మీరు చేయుచున్నారని వారితో అనెను. ఆ దినమున ఫరో ప్రజలపైనున్న కార్యనియామకులకును వారి నాయకులకును ఇట్లు ఆజ్ఞాపించెను, ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు. వారు వెళ్లి తామే గడ్డి కూర్చుకొనవలెను. అయినను వారు ఇదివరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలెను. దానిలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు. వారు సోమరులు గనుక మేము వెళ్లి మా దేవునికి బలి నర్పించుటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు. ఆ మనుష్యుల చేత ఎక్కువ పని చేయింపవలెను, దానిలో వారు కష్టపడవలెను. అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదనెను. కాబట్టి ప్రజలు కార్యనియామకులను వారి నాయకులను పోయి ప్రజలను చూచి, నేను మీకు గడ్డి ఇయ్యను, మీరు వెళ్లి మీకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడ మీరే సంపాదించుకొనుడి, అయితే మీ పనిలో నేమాత్రమును తక్కువ చేయబడదని ఫరో సెలవిచ్చెననిరి. అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుటకు ఐగుప్తు దేశమందంతటను చెదరిపోయిరి. మరియు కార్యనియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటి వలనే ఏనాటి పని ఆనాడే ముగించుడనిరి. ఫరో కార్యనియామకులు తాము ఇశ్రాయేలీలలో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి, ఎప్పటివలే మీ లెక్క చొప్పున ఇటుకలను నిన్న నేడు మీరు ఏలా చేయించలేదని అడుగగా, ఇశ్రాయేలీల నాయకులు ఫరో యొద్దకు వచ్చి, తమ దాసుల ఎడల తమరెందుకిట్లు జరిగించుచున్నారు? తమ దాసులకు గడ్డినియ్యరు, అయితే ఇటుకలు చేయుడని మాతో చెప్పుచున్నారు. చిత్తగించుము, వారు తమరి దాసులను కొట్టుచున్నారు, అయితే తప్పిదము తమరి ప్రజలందే ఉన్నదని మొరపెట్టిరి. అందుకతడు, మీరు సోమరులు, అందుచేత మీరు వెళ్లి యెహోవాకు బలి నర్పించుటకు సెలవిమ్మని మీరడుగుచున్నారు. మీరు పొండి పని చేయుడి, గడ్డి మీకియ్యబడదు, అయితే ఇటుకల లెక్క మీరప్పగింపక తప్పదని చెప్పెను. మీ ఇటుకల లెక్కలో నేమాత్రమును తక్కువ చేయవద్దు, ఏనాటి పని ఆనాడే చేయవలనని రాజు సెలవీయగా, ఇశ్రాయేలీల నాయకులు తాము దురవస్థలో పడియున్నట్లు తెలుసుకొనిరి. వారు ఫరో యొద్ద నుండి బయలుదేరి వచ్చుచు తమను ఎదుర్కొంటకు దారిలో నిలిచియున్న మోషే అహరోనులను కలుసుకొని, యెహోవా మిమ్ము చూచి న్యాయము తీర్చునుగాక, ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మును అసహ్యులనుగా చేసి మమ్ము చంపుటకై వారి చేతికి ఖడ్గమిచ్చితురని వారితో అనగా, మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్లి, ప్రభువా, నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి? నన్నేలా పంపితివి? నేను నీ పేరిట మాట్లాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు, నీ జనులను నీవు విడిపింపను లేదనెను. నిర్గమకాండము 6వ అధ్యాయము. అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును, బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలివేయునని మోషేతో అనెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేను యెహోవాను, నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని కాని యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. మరియు వారు పరవాసము చేసిన దేశమగు కనాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరచితిని.
ఐగుప్తీయులు దాసత్వమునకు లోపర్చియున్న ఇశ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకొనియున్నాను. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పుము, నేనే యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఇందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన దేశములోనికి మిమ్మును రప్పించి దాని మీకు స్వాస్థ్యముగా ఇచ్చెదను. నేను యెహోవానని చెప్పుమనగా మోషే ఇశ్రాయేలీయులతో అలాగు చెప్పెను. అయితే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాసత్వమును బట్టియు మోషే మాట వినరైరి. మరియు యెహోవా మోషేతో, నీవు లోపలికి వెళ్లి ఐగుప్తు రాజైన ఫరోతో ఇశ్రాయేలీయులను తన దేశములో నుండి వెలుపలికి పోనీయవలెనని అతనితో చెప్పుమనెను. అప్పుడు మోషే, చిత్తగించుము, ఇశ్రాయేలీయులే నా మాట వినలేదు, మాట మాంద్యము గలవాడనగు నా మాట ఫరో ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. మరియు యెహోవా మోషే అహరోనులతో నిట్లనెను, ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములో నుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇశ్రాయేలీయుల యొద్దకును ఫరో యొద్దకును వెళ్లవలెనని వారికి ఆజ్ఞాపించెను. వారి పితరుల కుటుంబముల మూలపురుషులు ఎవరనగా ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హనోకు, పల్లు, హెస్రోను, కర్మి. వీరు రూబేను కుటుంబములు. షిమ్యోను కుమారులు యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనాను. స్త్రీకి కుమారుడైన షావూలు. వీరు షిమ్యోను కుటుంబములు. లేవి కుమారుల పేర్లు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా గెర్షోను, కహాతు, మెరారి. లేవి 137 బ్రతికెను. గెర్షోను కుమారులు వారి వారి వంశావళుల చొప్పున లిబ్ని, షిమి. కహాతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. కహాతు 133 బ్రతికెను. మెరారి కుమారులు మహలి, మూషి. వీరు తమ తమ వంశావళుల చొప్పున లేవి కుటుంబములు. అమ్రాము తన మేనత్త అయిన యోకెబెదును పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము 137 బ్రతికెను. ఇస్హారు కుమారులు కోరహు, నెపెగు, జిఖ్రి. ఉజ్జీయేలు కుమారులు మిషాయేలు, ఎల్సాఫాను, సిత్రి. అహరోను అమీనాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరియునైన ఎలీషెబను పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును కనెను. కోరహు కుమారులు అస్సీరు, ఎల్కానా, అబీయా, సాపు. వీరు కోరహీయుల కుటుంబములు. అహరోను కుమారుడైన ఎలియాజరు పూతీయేలు కుమార్తెలలో ఒకతను పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి ఫీనెహాసును కనెను. వీరు తమ తమ కుటుంబముల చొప్పున లేవీల పితరుల మూల పురుషులు. ఇశ్రాయేలులను వారి సేనల చొప్పున ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించుడని యెహోవా ఆజ్ఞాపించిన అహరోను, మోషేలు వీరు. ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పించవలెనని ఐగుప్తు రాజైన ఫరోతో మాట్లాడిన వారు వీరు. ఆ మోషే, అహరోనులు వీరే. ఐగుప్తు దేశంలో యెహోవా మోషేతో మాట్లాడిన దినమున యెహోవా, నేను యెహోవాను, నేను నీతో చెప్పున్నది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా, మోషే, చిత్తగించుము, నేను మాట మాంద్యము గలవాడను, ఫరో నా మాట ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. కీర్తనల గ్రంథం 18వ కీర్తన. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించియున్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మరణపాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొరలు వలె నా మీద పడి బెదరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను
ఆవరింపగను నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులజొచ్చెను. సామెతలు 3వ అధ్యాయం. నీ పొరుగువాడు నీ యొద్ద నిబ్బరముగా నివసించునప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు. నీకు హాని చేయువానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు. బలాత్కారము చేయువాని చూచి మత్సరపడకుము. వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయగోరవద్దు. కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు. యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును. మత్తయి సువార్త 20వ అధ్యాయము. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనిరి. ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు కాని నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికే అది దొరుకునని చెప్పెను. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ 2 సహోదరుల మీద కోపపడిరి. గనక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను. వారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో, త్రోవ పక్కను కూర్చున్న 2 గ్రుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని కేకలు వేసిరి. ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని మరి బిగ్గరగా కేకలు వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా వారు, ప్రభువా, మా కన్నులు తెరవవలెననిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. మత్తయి సువార్త 21వ అధ్యాయం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడియున్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసియున్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో, నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లయైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్లి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచున్న వారును వెనుక వచ్చుచున్న వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి.
ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్తయైన యేసు అని చెప్పిరి.